నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోపణలు, అనుమానాల ఆధారంగా పరీక్షల రద్దు తగదు. పారదర్శకత కోసమే బహుళ మూల్యాంకనం, మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటివి జరిగిన దాఖలాల్లేవ్. గ్రూప్ 1పై సింగిల్ జడ్జి తీర్పు రద్దు. తుది తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం. తెలంగాణ డీజీపీ పదవికి పేర్లు సిఫార్సు చేయండి. ఇందుకు 4 వారాల అదనపు సమయం ఇస్తున్నాం. యూపీఎస్సీకి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం. ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్రాలు జాప్యం చేయొద్దని స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, గేట్ 2026 ఆన్లైన్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఐఐటి గువాహటి ఆధ్వర్యంలో ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఓమన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ఆదేశ రాయబారి ఇస్సా సలేహ్ షిబానికి విజ్ఞప్తి చేశారు. గుండెపోటు మరణాలకు నాణ్యతలేని నూనెలే కారణం. 2-3 రకాలు కలిపి వాడుకోవడం మేలు. WHO ఇన్యూమ్ నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 259.36 కోట్లను నిన్న విడుదల చేసింది. క్రీడా వార్తలు. WPLలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఢిల్లీపై విజయం సాధించింది. నేటి సూక్తి: సహనం, ధైర్యం జీవితంలో విజయాలకు పునాదులవుతాయి. ఆరోగ్య చిట్కా: యూరిక్ యాసిడ్తో బాధపడుతున్న వారు జంతు సంబంధిత ఆహారాన్ని తగ్గించాలి. నిన్నటి జీకే ప్రశ్న: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? జవాబు: ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. నేటి జీకే ప్రశ్న: జాతీయ భద్రత సలహాదారు ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి: జాతీయ భద్రత సలహాదారు ఎవరు?